నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఈ రోజు అయితే మా బావ వాళ్ళ అబ్బాయిది హెల్దీ ఫంక్షన్ అనమాట. సో అక్కడ నేను తేజు బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తామో చూపిస్తా. ఫైనలీ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అక్కడ బండి దిగుతున్నామో లేదో బయటికి మూత మోగిపోతున్నాయి సౌండ్స్ అయితే. లోపల మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా లోపలికి వచ్చేసాం స్పీడ్గా. కానీ కెమెరా ఆన్ చేసుకుని వస్తే బాగుండేది, ఎందుకంటే వాళ్ళు మా ఎదురుగా వచ్చేటప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునేప్పుడు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా హడావుడిలో మేము ఉన్నాము. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. తేజు ఎందుకు ఆ రోజు కొంచెం మూడ్ ఆఫ్లో ఉందనమాట, అందుకని డ్యాన్స్ పెద్దగా చేయలేదు. వాళ్ళందరూ అడిగినా కూడా ఏంటో డల్గా పెట్టిందనమాట ఫేస్ అంతా కూడా. ఇంకా కెమెరా ఇచ్చేసి నేనైతే జాయిన్ అయిపోయాను డ్యాన్స్లోకి. ఆ సాంగ్స్ వింటూ వాళ్ళు వేస్తుంటే స్టెప్స్ మనకి ఇంకా డ్యాన్స్ ఆగట్లేదు అనమాట, మేము వేసేస్తూ ఉన్నాము. అసలు నాకు ఒకటి చెప్పండి, ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం ఏముంది? మనకి ప్యూర్లీ హార్ట్ ఉండి మంచిగా అందరితో కలిసిపోయే తనం ఉంటే అందరితో కూడా మనము కలుపుకోలుతనంగా ఉండి ఎంజాయ్ చేస్తాము. లేదు అంటే మనము అదొక రీతిలో ఉంటాం అనమాట. అంటే నేనేమంటున్నానంటే ఉన్నదే చిన్న లైఫ్, ఆ లైఫ్ని మనకు కావాల్సిన విధముగా చేసుకోవడంలో తప్పలేదు అనుకుంటా నేనైతే. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు ఆ టైంని ఎంజాయ్ చేశారంటే ఎంత మెమొరబుల్గా ఉంటుంది చెప్పండి ఈ టైం అంతా. నేనైతే ఇప్పటి వరకు జరిగిన ఫంక్షన్స్లో మా బాబీ గడి పెళ్ళిలో ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదన్నమాట. లాస్ట్ మంత్ మా చెల్లెళ్ళ పాపల ఫంక్షన్లో ఎంజాయ్ చేశాను. కానీ హెల్దీకి మ్యారేజ్లో విషయంలోకి వస్తే మాత్రం మా బాబీ గడి పెళ్ళిలోనే మాత్రం మస్తు ఎంజాయ్ చేసాము అందరం కలిసి, చిన్న పెద్ద లేకుండా డ్యాన్స్ కుమ్మేసాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఇక్కడ ఒక పీస్ఫుల్ టైం దొరికింది. ఎవరు ఏమనుకుంటారా అన్న మెంటాలిటీస్ లేవు ఎవరికి, అందుకని మస్తు ఎంజాయ్ చేశారు అందరూ. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మాత్రం నాకు అసలు ఇంకా డ్యాన్స్ చేయాలనిపించింది, కానీ ఎందుకో తెలియని ఒక చిన్న బిడియం ఉంటుంది కదా, అదనమాట. అయితే నాకు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కొన్ని మెమరీస్ అనేది నేను వీడియో రూపంలో తీసి అవన్నీ అప్లోడ్ చేసుకోవడం వల్ల లాస్ట్ అంటే ఎప్పుడో తీసేసిన వీడియోలు కూడా దాంట్లో చూస్తుంటే ఆ మెమరీస్ గుర్తొస్తున్నప్పుడు అప్పుడు అలా ఉండేవాళ్ళు, అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా చేసాం, అవన్నీ గుర్తొస్తుంటే అసలు ఒక వండర్ఫుల్ జర్నీలా అనిపిస్తుంది అనమాట. మనకున్న అంటే ఎప్పుడు ఒకలా ఉండదు లైఫ్, మనకు అప్పుడప్పుడు బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. సో ఇలాంటివి చూసినప్పుడు మర్చిపోతామన్నమాట. మన హ్యాపీనెస్ చూసినప్పుడు ఇంత ఎంజాయ్ చేసాము, ఇంత బాగా అప్పుడు అట్లా ఉన్నా ఇట్లా ఉన్నాం అని చెప్పేసి ఎవరేమన్నా అనుకోనివ్వండి, కానీ మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈసారి అయితే అమ్మ కూడా ఎంజాయ్ చేసింది పెళ్ళిలో. ఫస్ట్ టైం డ్యాన్స్ చేసింది. నా లైఫ్లో అమ్మ డ్యాన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం చూసానమాట. అమ్మకి చాలా వీడియో అనమాట, అసలు ఇలాంటివి ఎప్పుడు చేయదు. అయితే ఇది వాళ్ళ పుట్టింటి కార్యక్రమం కాబట్టి అక్కడ తనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పుట్టింట్లో అందరూ ఆడపిల్లలు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు అయిపోతారు. ఆమె కూడా అక్కడికి వెళ్ళాక అదే జరిగింది. నాకే అసలు చూస్తే షాక్ అయ్యాను, అమ్మ డ్యాన్స్ చేయడం ఏంటని. రారా రకమ్మ సాంగ్ అనమాట ఇది, డ్యాన్స్ చేస్తుంది. కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాపీరైట్స్ పడతాయి కదా. సో ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేసింది. అమేజింగ్. అక్కడైతే అందరూ ఎంజాయ్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసేటప్పటికి పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా వచ్చారు, వాళ్ళందరినీ తీయలేదు. సో కెమెరా ఫీల్ ఉంటుంది కదా, అందుకని తీయలేదు అనమాట కొంతమందిని.
ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఫోటోషూట్స్ అయిపోయినాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఈ లోపల మా వారు చిన్న స్టెప్స్ వేస్తున్నారు, అందుకే అది క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఆగలేదన్నమాట. చూసారు కాసేపు కూర్చున్నారు, ఇంకా ఆయన వల్ల కాలేదు. ఒక 4 స్టెప్పులు వేశారు. ఆ తర్వాత మమ్మ లాక్కొచ్చారు మళ్ళీ డ్యాన్స్ వేయమని చెప్పేసి. రీసెంట్గా రిలీజ్ అయిన మన వెంకటేష్ గారి సినిమా ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఆ సాంగ్లో గోదావరి గట్టు మీ సాంగ్ అయితే ఎంతమంది చేశారు కపుల్స్. అందులో మేము కూడా ఉన్నామన్నమాట. లాస్ట్ మంత్ అంటే 2 months బ్యాక్ మా చెల్లెళ్ళ పాపకి హాఫ్ సారీ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో చేసాము. ఇంకంతే, దానివల్ల నాకు ఒక మంచి పేరు వచ్చేసింది. ఈ సాంగ్ చేయాలని చెప్పేసి మళ్ళీ అదే సాంగ్ పెట్టించారు. ఇంక ఈ సాంగ్ అయితే నేను వెతుక్కోక్కర్లేదు, నాకు డ్యాన్స్ దీనికి బాగొచ్చు. కానీ తేజుకు నుంచుని వీడియో తీయడానికి కూడా టైం అంటే ప్లేస్ లేదనమాట. ఆ కెమెరామ్యాన్ ఓ పక్క వెనకాల జనాలు. కానీ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగా వేసాం మేమైతే. అంటే స్టెప్స్ మర్చిపోయే ఆస్కారం లేదనమాట. కొంచెం మంచిగానే వేస్తాము. ఇదైతే మిగతా వాటికి అంత పెద్ద రాదు, కానీ అది చూసి మా వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఏం వేశారని. కెమెరామ్యాన్ తీస్తున్నాడు అనమాట. నేను ఈ డ్యాన్స్ వేసేటప్పుడైతే చుట్టూ ఏం జరుగుతుందో కూడా నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నా మూమెంట్స్ అవన్నీ మర్చిపోతాను. కానీ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అక్కడ ఫంక్షన్లో అయితే విజిల్స్ గోల్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ బాగా చేశారని అందరు పొగిడారనమాట. సో డ్యాన్స్ అంటే నాకు డ్యాన్స్ అంటే కొంచెం ఇష్టం తెలుసు, బట్ 10 మందిలో మాత్రం ఎప్పుడు నేను చేయలేదు. కానీ ఈసారి 2 times మాత్రం బాగా చేశాను. దానికి నాకు మంచిగా కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి. సాంగ్ మొత్తం కూడా పాడారు. మీరు రోజు వింటారా ఏంటని అడిగారు అక్కడ. అవును, రోజు నేను కంపల్సరీగా 2 సార్లైనా 3 సార్లైనా వింటాను ఈ సాంగ్. అంత ఇష్టం అనమాట. ఎప్పుడో 90s మూవీస్లో విన్నాను, అంత బాగా పదే వినడం, ఆ లిరిక్స్ అవన్నీ నేర్చుకోవడం కూడాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడనమాట అంత బాగా ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడ డ్యాన్సులు చేసాము, అలిసిపోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నారు. ఈ బుడ్డోడు మా అన్నయ్య కొడుకు, వాడికి నేనంటే ఎంత ఇష్టమో, అత్త ఈ వీడియో పెడతావు అని అడుగుతూనే ఉన్నాడు. అమ్మ డ్యాన్స్ చేసేసింది, అలాగే భోజనం చేసేసింది, మెహందీ కూడా పెట్టించేసుకుంది. ఫోటోలు తీసి వాళ్ళు అలసిపోతున్నారో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు మాత్రం పాపం చాలా అలసిపోయారు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళు చెప్పే స్టిల్స్ దిగలేక నవ్వుతూ మామూలుగా లేదు. కానీ ఇది ఏంటంటే మెమొరీస్ అన్నమాట. తర్వాత దీనికి ఆ ఫలితం అనేది తర్వాత వస్తుంది. ఆ పిక్స్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఇంకో బకెట్ తీసుకోండి, మళ్ళీ 2 బకెట్ ఖాళీ. అన్నా ఫస్ట్ నార్మల్ తీసుకోండి, అది
కోసే తర్వాత ఇంకొకసారి ఉన్నారా? మీరు ఆడుకుంటున్నారు జస్ట్ చాలు కారు వచ్చి స్ట్రైట్ చూడండి స్ట్రైట్ మేడం స్ట్రైట్ చూడండి ఎక్కువైపోతుంది వాటర్ కొద్దిగా తగ్గించండి ఇప్పుడు బాగా ఇస్తుంది ఎలక్ట్రిక్ ఉండాలి పెట్టేసుకోండి సార్ అసలు రైట్ మైండ్లో పోతున్నారు మీరు త్వరగా కానించాలి వాటర్ అంతా అయిపోయాక ఇలా అంటే చూడండి ఒకసారి వాటర్ పోసేసాక పెట్టించుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు లాస్ట్లో ఫస్ట్ అయితే ఒకసారి గేదెలు తిప్పినట్టు ఉంది బేస్ ఇప్పుడు మా ఫేస్ చూపించు చూపించండి ఇలా ఇలా చూపించండి మమ్మల్ని చూపించు కదా అప్పుతో చూపిస్తుంది ఇద్దరు అక్క చెల్లెండి కాకపోతే మా అమ్మను మనవరాలు చేతులు పెట్టండి చేతులు కింద పెట్టండి అది అలా ఈ మా చెల్లండి హెల్దీ ఫంక్షన్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము గోరింటాకు కూడా చాలా బాగా పండింది అందరికన్నా ఆర్టిస్ట్ నాకే బాగా పెట్టారని వీళ్ళందరూ కొలుకుంటున్నారు అవును మరి నిజమే అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగా ఫంక్షన్ ఎంజాయ్ చేసాము ఇంకోటి ఏంటంటే అసలు అందరూ డ్యాన్స్లు వేసి మస్తు ఎంజాయ్ చేశారు ఇది కొంతమందికి విచిత్రంగా ఇదిగా అనిపించవచ్చు కానీ మనం ఉన్న చిన్న లైఫ్లో ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది ఇవన్నీ మెమరీస్ అండ్ కొంతమంది అనుకోవచ్చు ఏంటి డ్యాన్సులు అవి ఇవి అని కానీ అవి వాళ్ళకున్న హ్యాపీనెస్ అది ఆ హ్యాపీనెస్ని ఎలా చూపించుకోవాలో తెలియక డ్యాన్స్ రూపంలో చాలామంది చూపించుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు మా అమ్మ కూడా డ్యాన్స్ వేసింది మా అమ్మ ఏంటి చాలామంది అసలు పెద్దవాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ వేశారు చాలా బాగా ఎంజాయ్ చేసాం తేజు నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఫంక్షన్ని అమ్మమ్మ డ్యాన్స్ ఆడితే ఫస్ట్ నేను చూసినప్పుడు నేను కూడా ఫస్ట్ చూస్తాను షాక్ అయ్యే మామూలు కదా ఎందుకంటే మేము ఎక్కువ ఇలాంటివి తక్కువ అనమాట చేయడము ఎంజాయ్ చేయడం అంటే డ్యాన్స్ అట్లాంటివి మొన్న మా మనవాళ్ళ ఫంక్షన్ తర్వాత మా ఫంక్షన్ తర్వాత ఇదే చేయడం మళ్ళీ కానీ మా అమ్మ చేయడం చూడలేదు నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం సో అంతే ఇది ఈ ఫంక్షన్ హెల్దీ ఫంక్షన్ అయితే ఇంత బాగా జరిగింది ఇంకా రేపు పెళ్లి బ్లాగ్ అయితే మీకు చూపిస్తాను ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ దిగుతారు మా పిల్లలు ఇంకా ఎంజాయ్ ఇంకా జోష్ వేరేగా ఉంటుంది బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయింది మొహం ఎలా అయిపోయింది డల్ అయిపోయింది నా మొహం అలాగే ఉంది నువ్వేం చేసావు నేనైతే చాలా డ్యాన్స్లు వేసాను మా తేజ డ్యాన్స్ వేయలేదు వచ్చింది కానీ అలా సైడ్ గమ్మున నుంచుంది అనమాట అందరూ ఏమన్నా కొంచెం ఏదో కొంచెం అలా ఊపింది జస్ట్ నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసా కొంచెం కొత్తగా ఉంది సిగ్గు ఎందుకు సిగ్గు ఇప్పుడే కదా ఎంజాయ్ చేయాల్సిన టైం థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I will run, I will